జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు విశాఖ ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో కొత్త పార్టీని స్థాపించి నవాంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు జేడి లక్ష్మీనారాయణ ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో జేడి లక్ష్మీనారాయణ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి పోటీలో దిగారు. విస్తృత ప్రచారాలను నిర్వహిస్తూ ప్రజల్లో మమేకమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలను గుర్తించి జేడి లక్ష్మీనారాయణను గెలిపిస్తే చేసేటువంటి పనుల మేనిఫెస్టోను విడుదల చేశారు. దాదాపు 34 సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో ప్రతి ఒక్క సమస్యను ప్రజలకు తెలియజేశారు. ఈ యొక్క సమస్యలను తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఖచ్చితంగా తీరుస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఇది 100 రూపాయల గవర్నమెంట్ చలాన్ కట్టి వారు ఇచ్చిన స్టాంప్ పేపర్ మీద ఇది రాసిస్తున్నాం. ఈ అందరి కాపీలు మీ అందరికీ ఇస్తాం. మీడియా దీన్ని విస్తృతంగా ప్రచారం ఇంటి ఇంటికి తీసుకువెళ్ళండి. ఎందుకు కోరుకుంటున్నానంటే ఇందులో మేము ప్రధానంగా రాసింది విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించి వారి ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నుకుంటే ఈ కింద పేర్కొన్న అంశాలను అమలు చేయడానికి నా వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. అందులో ముఖ్యంగా మేము రాసింది ఏంటంటే విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఎన్జిఓలు, ప్రైవేటు సంస్థలు, అన్ని రకాల పౌర సంఘాల సమన్వయంతో నియోజకవర్గ ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ మేధావులు, నిపుణుల సలహాలు, సూచనలతో విశాఖ ఉత్తర సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అంటే విశాఖ నార్త్ విజన్ డాక్యుమెంట్ రూపొందించి ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ విజన్ డాక్యుమెంట్లో మేమేం చేశాము అన్నది మేము మీకు ప్రకటిస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. దానితో పాటు రీచ్ యువర్ ఎమ్మెల్యే అంటే మీ ఎమ్మెల్యేను మీ ప్రజాప్రతినిధి మీరు చేరుకోండి అన్న పేరుతో ఒక మొబైల్ అప్లికేషన్ కూడా తయారు చేసి ప్రజలకు ఉంచుతాం. వారు ఏదైనా సమస్యలుంటే ఎమ్మెల్యే కలుస్తారు. నేను ఎమ్మెల్యేగా ప్రజానీకానికి అందుబాటులోకి తేవడం. చాలా కళ్యాణ మండపాలు జీవీఎంసీ కట్టిన ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్ళిపోయింది. దాన్ని మళ్ళా సామాన్య ప్రజలకు అందుబాటులో చేయడం. మూసివేసిన పోర్టు ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా మార్చి గర్భిణీ స్త్రీలకు అందుబాటులోకి తేవడం. మన పోర్ట్ హాస్పిటల్ మూతపడి దాన్ని మళ్ళా తెరిపించి 30 పడకల ఆసుపత్రి చేసి ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం దాన్ని అందుబాటులోకి తేవడం. మూసివేసిన పోర్టు స్కూలును ఇంటర్మీడియట్ కళాశాలగా మార్చడం. పోర్టు స్కూలు చాలామంది ఇప్పుడు పిల్లలు చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. అందువల్ల పోర్టు స్కూల్ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్మీడియట్ కళాశాలగా మార్చడం జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా ఇంకొక ఇబ్బంది ఏంటంటే కేజీహెచ్లో ప్రవేశానికి ఒక యాప్ చేయాలి. ఇప్పుడు మీరు కేజీహెచ్కి వెళితే వాళ్ళ యాప్లో ఒకటి వీళ్ళ స్మార్ట్ ఫోన్ నుంచి యాప్ చేయాలి. ఆ యాప్ చేస్తేనే మీకు టికెట్ వస్తుంది. దానివల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే కేజీహెచ్లో ప్రవేశానికి యాప్లో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను తొలగించడం మరియు అవుట్ పేషెంట్గా ఆన్లైన్ల ద్వారా నమోదు చేసుకోవడానికి కావాల్సిన టోకన్లు నియోజకవర్గంలోని వార్డుల్లోనే పొందడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 14వ వార్డులో ఉన్నారు, కేజీహెచ్కి వెళ్ళాలి. కేజీహెచ్కి వెళ్ళకముందే ఇక్కడ ఒక అవుట్లెట్ ఉంటుంది. అక్కడ వీళ్ళు అవుట్లెట్ టోకెన్ తీసుకుంటారు. ఆ టోకెన్ తీసుకుని కేజీహెచ్కి వెళ్ళాలి. ఆంధ్ర నియోజకవర్గానికి ఏమేమి మేము తీసుకురావాలి అనుకుంటున్నామన్న సుమారుగా 34 విషయాలను ఇందులో పొందుపరచడం జరిగింది. ఇందులో 34 విషయాలు ఉన్నాయి. ఇందులో మేము ఎమ్మెల్యే అవుతే ఉత్తర నియోజకవర్గానికి ఏం చేస్తాను అన్నది ఇందులో పొందుపరచబడింది. అందులో మొదటిగానే విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా మార్చడం అన్నది మా ప్రధానమైన సంకల్పం. ఆ శీర్షికతో ఈ 34 హామీలు అన్నవి మేము ఇచ్చింది. ఇందులో యువతరం గంజాయి, మాదక ద్రవ్యాల వంటి బారిన పడి యువశక్తి నిర్వీర్యం కాకుండా ఉండడం కోసం వాటిపై ఉక్కుపాదం మోపడం ద్వారా సమాజాన్ని కాపాడుకోవడం అన్నది మా మొదటి అజెండా. ఎందుకంటే చైతన్యం కలిగించేది యువతరం ఈ విధంగా గంజాయి డ్రగ్స్ బారిన పడి వాళ్ళు అచైతన్యులైతూ సమాజాన్ని కూడా పెడదారిన వెళ్ళిపోతుంది. దాన్ని ఆపడం అన్నది నా ఒక ఎమ్మెల్యేగా నా మొట్టమొదటి కర్తవ్యంగా నేను భావించాను. ఆ తర్వాత సమాజంలో ముఖ్యంగా మహిళల స్థానం చాలా ప్రధానమైనది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నివసించే మహిళలకు వారి అర్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, స్వయం ఉపాధి కల్పించడం,
చిన్న చిన్న వ్యాపారాలు పెట్టడంతో పాటు అతి తక్కువ వడ్డీకి రుణాలు అందించడం ద్వారా ప్రతి ఇల్లు ఒక సంపద సృష్టించే కేంద్రంగా రూపాంతరం చెందడం అన్నది మా రెండవ అభిమతం. ప్రతి ఇల్లు కూడా ఒక ఉత్పాదక కేంద్రంగా మారాలి. ప్రభుత్వం ఇచ్చే 15,000 సంవత్సరానికి కాదు, ఒక్కొక్క ఇంటిలో నెల చేయడం. చాలా చోట్ల ఇవన్నీ కూడా స్కూల్స్కి, కాలేజెస్కి వీటి పక్కనే ఏర్పడిపోయి దానివల్ల చాలా అసౌకర్యం కలుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా అక్కడి నుంచి తొలగించడం. నియోజకవర్గంలో నివసిస్తున్న ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత వాళ్ళ సమస్య పరిష్కారం, అర్హతను బట్టి వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం అన్నది ఒకటి. తర్వాత చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తూ వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందించడంతో పాటు వాళ్ళ జీవన స్థాయిని పెంచడం, స్ట్రీట్ వెండర్స్ చట్టం అమలులోకి తీసుకురావడం. చాలామంది చిన్న చిన్న వ్యాపారులను కలిశాను, వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాళ్ళందరి పరిస్థితులను అభివృద్ధి చేయడం. తర్వాత రోడ్డు మీద పెట్టుకుని స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, వారందరికీ కూడా మేము అనుకుంటున్నది ఏంటంటే స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ అని అవుతుంది, కానీ అది అమలు అవ్వట్లేదు. దాన్ని పూర్తిగా అమలు చేయడం ఒకటి. నియోజకవర్గంలో ప్రతి 5 వార్డులకు ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడం అన్నది ఒక కాన్సెప్ట్ మేము ప్రయత్నం చేస్తాం, ఒక మోడల్ స్కూల్. ఆ తర్వాత ధార్మిక కేంద్రాల ద్వారా యువతరానికి, విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస లక్షణాలు పెంపొందే దిశగా ఏర్పాటు. అనేక ధార్మిక స్థలాలు ఉన్నాయి మన దగ్గర. వీటన్నిటినీ కూడా వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేటట్టు, అంటే మనకు శనివారం ఆదివారంలో పిల్లలను అక్కడికి వచ్చి వాళ్ళ వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసే విధంగా మేము చేస్తాం. ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం, ఉద్యోగ ఉపాధి అవకాశ కల్పనతో పాటు వారి వ్యాపార అభివృద్ధికి చేయుతారు. ట్రాన్స్జెండర్లకు సాధికారత కోసం ఒక విశిష్టమైన అప్లికేషన్ తయారు చేయడం అవుతుంది. యాప్ ఏ విధంగా దిశ యాప్ అంటున్నారు, మా ఉత్తర నియోజకవర్గం కోసం ఒక స్పెషల్ యాప్ మహిళల కోసం తయారు చేయడం జరుగుతుంది. తర్వాత ఉత్తర నియోజకవర్గంలో నివసించే వృద్ధులకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఇంటి వద్దకే వైద్య సదుపాయం చేస్తామన్నది ఒకటి. నియోజకవర్గంలో మోడల్ స్కూల్స్, అర్బన్ హెల్త్ కేర్ సెంటర్స్తో పాటు జై భారత్ క్యాంటీన్లు మరియు టాయిలెట్ల స్థాపన కూడా చేస్తాం. నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయడం కోసం పోటీ పరీక్షలకు తర్ఫీదు ఇచ్చే కేంద్రాలు, కెరియర్ కౌన్సిలింగ్ సెంటర్లు, వ్యక్తిత్వ వికాస కేంద్రాలు, కమ్యూనికేషన్ డెవలప్మెంట్ సెంటర్లు, ఉద్యోగ వ్యవస్థాపకులచే స్టార్టప్లను ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా నిరుద్యోగం అన్న దాన్ని ఎదుర్కోవాలి, దానికోసం మేము తయారు చేస్తాం. కొండవాలు ప్రాంతాలు చాలా ఉన్నాయి, కాబట్టి కొండవాలు ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం మరియు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నాలు. గ్రంథాలయాలు, నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయడం, సంగీతం, సాహిత్యం, నాట్యం, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ వంటి కళలను ప్రోత్సహించే ఒక సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేస్తామని చెబుతున్నాం. ఎందుకంటే పిల్లలకు ఈ విషయాలన్నీ తెలియాలి, మన సంస్కృతిని వాళ్ళకు పరిచయం చేయాలి. దానికోసం ఒక సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రాంతాన్ని స్మార్ట్ సిటీ ప్రాజెక్టుతో సమానంగా తీర్చిదిద్దడం. ఇప్పుడు ఏమవుతుందంటే స్మార్ట్ సిటీ అంటున్నారు, ఎందుకంటే ఇదంతా కబ్జాల ప్రపంచం. ఎప్పుడు కబ్జా చేద్దామా అని చూస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న పార్కులన్నిటికీ సంరక్షణ, వాటిలో ఉన్న పరిస్థితులు, వసతులు పెంచడం, కొత్త పార్కులు కూడా ఏర్పాటు చేయడం. తర్వాత నియోజకవర్గంలో ప్రజలకు రక్షిత మంచినీటి సరఫరా మరియు తాగునీటి సరఫరా చర్యలు. ఎందుకంటే నేను క్యాంపెయిన్కి వెళుతున్నప్పుడు చాలామంది ఈ సమస్య వ్యక్తం చేశారు, మాకు సరిగా నీళ్లు రావట్లేదు, తర్వాత కేవలం అరగంట మాత్రమే నీళ్లు వదులుతున్నారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఈ పరిస్థితిని మెరుగు చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత నియోజకవర్గంలో పార్కింగ్ సమస్యల పరిష్కారం. చూస్తే చాలా చోట్ల మన బండ్లు వెళ్ళలేము, పార్కింగ్ చాలా పెద్ద సమస్య ఉంది. కాబట్టి ఈ పార్కింగ్ సమస్యను ఎక్స్పర్ట్ల యొక్క సలహాతో దీన్ని ఎలా పరిష్కరించడం అన్నది కూడా ఒకటి. యాచకులు లేని నియోజకవర్గంగా చేస్తాం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా భిక్షము, యాచన ఇది చాలా ఎక్కువైపోయింది. యాచకులు లేని అంటే వితౌట్ బెగ్గర్స్, వారందరినీ ఉన్నత కేంద్రాలకు తెచ్చి వారి జీవన పరిస్థితిని మెరుగు చేస్తామన్నది సంకల్పం. హైవే పైన ప్రమాదాల నివారణకు గాను ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం. నియోజకవర్గం చూసుకుంటే సుమారుగా ప్రతి సంవత్సరం 40-50 మంది ఈ రోడ్డు క్రాస్ చేస్తూ పోతారు మనం హైవేసుకుంటే. కాబట్టి అనుకూలమైన పరిస్థితులలో, అవసరమైన పరిస్థితుల్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR ఫండ్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేయడం అన్నది కూడా సంకల్పం. విశాఖ ఉత్తర నియోజకవర్గం మొత్తాన్ని విశాలమైన, భద్రమైన రోడ్లతో అనుసంధానం, నాణ్యమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నిర్మించడం. ఇప్పుడు చూసుకుంటే విశాఖ ఉత్తర నియోజకవర్గం వెళ్తే ఎక్కడికి వెళ్ళినా డ్రైనేజ్ కాలువలు, అందులో పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. మీరు చూస్తే ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోయి అక్కడ ప్రజలకు ఎంత అసౌకర్యం ఉంటుందో
దీన్ని మొత్తాన్ని కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంగా మార్చే ప్రస్తావన, ఆ ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కొరకు నియోజకవర్గంలో భూగర్భ విద్యుత్ ప్రాజెక్టు అమలు చేయడము. ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా వైర్లు, కేబుల్స్ బయట ఉన్నాయి. వీటన్నిటిని కూడా అండర్ గ్రౌండ్గా తీసుకెళ్లడం చాలా అవసరం. ధోబీ ఘాట్లలో ఆధునీకరణ. ధోబీ ఘాట్లు విజిట్ చేశాను. ఇక్కడ చాలా కష్టంగా, మహిళలు ఎంతో కష్టంగా పాత పద్ధతిలోనే ఇంకా వాళ్ళు ఈ విధంగా చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఇక్కడంతా కూడా హై పవర్, హై డ్యూటీ వాషింగ్ మిషన్స్ పెట్టి వాళ్ళ యొక్క శ్రమ తగ్గించడము, దీని ఆధునీకరణ చేయడం అన్నది కూడా మాదొక పాఠం. వొకేషనల్ కోర్సులు నేర్పించి తద్వారా ఉపాధి, స్వయం ఉపాధి పొందే విధంగా నియోజకవర్గంలో ఒక వొకేషనల్ కళాశాల, వొకేషనల్ కాలేజ్ అన్నది ఏర్పాటు చేస్తాం మేము ఎమ్మెల్యేలు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.